ఇవాళ మీకు స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్నీ అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది ఎందుకు వస్తుంది అంటే, యాక్నీ అంటే మనకి మొటియాలు, పింపుల్స్ అని అంటాము. సో, ఇది లాంగ్ టర్మ్ టాపికల్ స్టెరాయిడ్స్ గానీ, ఓరల్ స్టెరాయిడ్స్ గానీ సెవరల్ వీక్స్ కనుక మనం వాడితే గనక ఈ స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్నీ అనేది వస్తుంది. సో, ఒకరోజు మన క్లినిక్‌కి కన్సల్టేషన్‌కని ఒక క్లయింట్ వచ్చారు. సో, నేను చూసి చెక్ చేసిన తర్వాత డయాగ్నోస్ చేసింది ఏంటంటే స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్నీ అని. సో, తనకి మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసాము. సో, ఫస్ట్ తనకు ఆ టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది ఏదైతే వాడుతుందో అవి స్టాప్ చేసేయమని చెప్పాను. తర్వాత తనకి టాపికల్ యాక్నీ క్రీమ్స్ అనేవి ఇచ్చాము. అవి యూజ్ చేస్తా ఓరల్‌గా యాంటీబయాటిక్స్ ఇచ్చాను. ఆ తర్వాత యాక్టివ్ యాక్నీ సబ్సైడ్ అవ్వడానికి పీల్స్ అనేది ప్రొసీజర్ చేసాం. చాలా స్కార్స్ అనేవి ఉన్నాయి తన మొహం మీద. దానికి మేము డర్మా రోలర్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చాం. సో, మీరు ఎప్పుడైనా సరే ఏమైనా క్రీమ్స్ తీసుకోవాలన్నా, యాక్నీ కోసమైనా ఏదైనా క్రీమ్స్ మీకు కావాలి అంటే గనక మీరు డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. సో, మెడికల్ షాప్స్ ఓవర్ ద కౌంటర్స్ దగ్గర గానీ, ఫ్రెండ్స్ చెప్పారనో ఏదో క్రీమ్స్ మీరు ఫేస్ మీద పెట్టొద్దు. పెడితే ఇట్లా స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్నీ కానీ ఇంకేమైనా ఎరప్షన్స్ అనేవి జరుగుతా ఉంటాయి.